నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పథకం అమలు. డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ. జిల్లాల నుంచి వలస వచ్చిన వారికి కూడా రేషన్ కార్డులు ఇస్తాం. రాజకీయాలకు అతీతంగా పేదలకు న్యాయం చేస్తామన్న పొన్నం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై స్వల్పంగా రద్దీ. గత 2 రోజులతో పోలిస్తే తగ్గిన వాహనాల బారులు. పాక్ బంగ్లా వాణిజ్య ఆర్థిక బంధం బలోపేతానికి ముందడుగు. వీసా ప్రక్రియను సులభతరం చేసిన యూనస్ సర్కార్. అమెరికా లాస్ ఏంజలస్ ప్రజలను వీడని కార్చిచ్చు భయం. తీవ్ర ప్రమాదంగా మారే పరిస్థితులు ఉన్నాయన్న వాతావరణ శాఖ. రైతు భరోసా మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 26 నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏడాదికి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించింది. భూభారతిలో నమోదై సాగు యోగ్యంగా ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆర్ఓఎఫ్ఆర్ పటాదారులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు అందుకు సంబంధించిన ఉత్తర్వులను తెలుగులో జారీ చేసింది. రైతు భరోసా కింద ఈ నెల 26వ తేదీ నుంచి పంట పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు భరోసా పథకం 2025 మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వును వెలువరించింది. రైతులకు సంబంధించిన అంశంలో పూర్తి స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతో తెలుగులో ఉత్తర్వులు ఇచ్చింది. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెంచవచ్చుంది. ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు ఆధునిక పద్ధతులను ఆచరించేందుకు అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది. భరోసా అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొంది. పంట పెట్టుబడి సాయాన్ని ఏడాదికి 1 ఎకరాకు 12,000 రూపాయలు పెంచినట్లు తెలిపింది. ఇప్పటి వరకు ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించాలని రాష్ట్ర సర్కారు ఉత్తర్వుల్లో వెల్లడించింది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. అటవీ హక్కుల చట్టం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులని ప్రభుత్వం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతు భరోసా సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. వ్యవసాయ శాఖ సంచాలకులు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారని, ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వ్యవహరిస్తుందని పేర్కొంది. జిల్లాల్లో పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పక్కింటి అబ్బాయిని చూడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పలానా వాళ్ళ అమ్మాయిని చూడు, లక్షల్లో సంపాదిస్తుంది. సాధారణంగా ప్రతి ఊరులోనూ ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రుల నుంచి అందరికీ ఎదురయ్యే అనుభవం ఇది. కానీ సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఉన్న ఓ గ్రామం మాత్రం ఇందుకు భిన్నం. గ్రామంలో అధిక శాతం మంది వారి పిల్లలను ట్రేడింగ్ చేయమని, డబ్బులు సంపాదించమని ఒత్తిడి చేస్తున్నారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు అక్కడి పరిస్థితులు చూసి నివ్వెరపోయారు. మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం. హైదరాబాద్లో నమోదవుతున్న ట్రేడింగ్ మోసాల కేసులో దర్యాప్తులో కీలక విషయాలు పోలీసులు గుర్తిస్తున్నారు. సైబర్ మోసాల దర్యాప్తులో భాగంగా బ్యాంకు లింకులను పరిశీలిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు తెలంగాణ నుంచి అక్రమ నగదు లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించారు. సూర్యాపేట జిల్లా కోదాడ చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున యువతీ యువకులు సైబర్ మోసగాళ్లకు ఏజెంట్లుగా మారినట్టు నిర్ధారించారు. అందుకు సంబంధించిన వివరాలు హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు. ఒక విలేజ్ మొత్తం కూడా ట్రేడింగ్ చేస్తే డబ్బులు వస్తాయంట. యూఎస్డిటీ టు రూపీస్ కన్వర్షన్, ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మీరు కన్వర్షన్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి పేరెంట్స్, ఒక విడో అన్నమాట, ఆ విడో లేడీ వాళ్ళ అమ్మాయి, 2 డాటర్స్, పెద్ద అమ్మాయికి పెళ్ళయి అప్పులైనవి, రెండో అమ్మాయి చదువుకుంటుంది హైదరాబాద్లో, పీజీ చేస్తుంది. ఆ చదువుకునే అమ్మాయి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా తల్లి ఫోర్స్ చేస్తుంది. మన ఊర్లో అందరూ కూడా ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు, అది చెయ్యొచ్చంట, నువ్వు కూడా వచ్చి చేస్తే మనకు డబ్బులు వస్తాయి
అప్పులు తీరుతాయి, ఎందుకు చేయవు నువ్వు అని గొడవ చేసినప్పుడు ఆ అమ్మాయి 1 సంవత్సరం పాటు రెసిస్ట్ చేసింది, ఎడ్యుకేటెడ్ అమ్మాయి కాబట్టి. తల్లి బాధ భరించలేక ఫస్ట్ ఇయర్ అయిపోయినాక సమ్మర్ హాలిడేస్లో వెళ్ళి ఆ ట్రేడింగ్ ఏంటి అంతా చూసి ఆ అమ్మాయి కూడా స్టార్ట్ చేసింది. ఇంకొక దానిలో ఒక అబ్బాయి బీటెక్ అగ్రికల్చరల్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చాడు. ఫాదర్ ఏమో ఫార్మర్ అనమాట. డబ్బులు కావాలి, ఇన్కమ్ కావాలి, ఊర్లో అందరూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు ట్రేడింగ్ చేసి, నువ్వు కూడా ఎందుకు చేయవు, నాకు రావటం లేదు. ముందు తండ్రి ట్రై చేశాడు చేయడానికి. తండ్రి ట్రై చేసినప్పుడు ఆయనకు రాలేదు. ఈ ట్రేడింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఇంత చదువుకున్నావు, బీటెక్ చేసావు, నువ్వు వచ్చి ఈజీగా వస్తుంటే డబ్బులు ఎందుకు సంపాదించవు, అదంతా కూడా నాకు వచ్చి నేర్పించు, లేదు నువ్వే చేయని తండ్రి బలవంతం చేస్తే ఆ అబ్బాయి బీటెక్ తర్వాత వచ్చి ట్రేడింగ్ మొదలుపెట్టాడు. పెట్టి ఈ కన్వర్షన్ ట్రేడింగ్ అనేది వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట. మన కేసులో ట్రేడింగ్ ఫ్రాడ్లో అక్యూజ్డ్ వీళ్ళ దగ్గర నుంచి యూఎస్డిటీ కొనుక్కున్నందుకు ఫ్రాడ్యులెంట్ అమౌంట్ వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళిపోయింది. ఆ రకంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి మన వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చినప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు బికాజ్ ఆఫ్ పావర్టీ అండ్ పేదరికం వల్ల పేరెంట్స్ ప్రోద్బలం వల్ల వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. ఇంకొక డేంజరస్ థింగ్ ఏంటంటే గ్రామం అంతా కూడా దానిలో ఇన్వాల్వ్ అయిపోయారు. కొన్ని గ్రామాలే ఒక హబ్ లాగా తయారయ్యే ప్రమాదమైన పరిస్థితులు ఏర్పడినాయి అన్నమాట. ట్రేడింగ్ అనేది చేయొచ్చు, ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్లో పద్ధతి ప్రకారం రూల్స్ ప్రకారం చేయాలి. వీళ్ళు రూల్స్ ప్రకారం చేసిన ఫ్రాడ్స్టర్స్ అనేవాళ్ళు ఈ యూఎస్డిటీ కొనుక్కోవడం అమ్ముకోవడం ఈ ప్రాసెస్లో ఫ్రాడ్ అమౌంట్ను కూడా ఎక్స్చేంజ్ చేస్తుంటారు. ఆ ప్రాసెస్లో వీళ్ళు కూడా వీళ్ళకి తెలియకుండానే ఫ్రాడ్లో చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే యూత్ అట్లాగే పేరెంట్స్ ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ట్రేడింగ్ కానీ ఇలాంటి వేరియస్ ప్లాట్ఫామ్స్లో చేస్తున్నప్పుడు ఫ్రాడ్స్టర్స్ కూడా దానిలో భాగంగా ఉంటారు కాబట్టి వీళ్ళ అకౌంట్స్ బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంది. అకౌంట్స్ బ్లాక్ అయితే ఇంకా వాళ్ళు రిజర్వ్లో అకౌంట్స్ పెట్టుకుంటున్నారు ఓపెన్ చేసుకొని. ఆ అమ్మాయి వాళ్ళ మదర్ని మరి ఇంత ట్రేడింగ్ చేయించారు, మీకు డబ్బులు వచ్చినాయి అని అడిగినప్పుడు కమ్మలు కూడా అమ్మేసి ఇన్వెస్ట్ చేయించాము, 3-4 లక్షలు ఇన్వెస్ట్ చేయించాము, ఇంకా వస్తాయి అనే ఆశతోటి పెడుతున్నాము అంటున్నాము. డబ్బులైతే రాలేదు. ఇట్లా ఆశపడి వస్తాయని చెప్పేసి మోసపోతున్నారు గ్రామాలే. ఇది ఎంతో అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇది చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మాయగాల ఉచ్చులో పడి ఎవరూ మోసపోవద్దని పోలీసులు వెల్లడించారు. ఫలితంగా కష్టపడి సంపాదించుకున్న సొమ్ము పోగొట్టుకోవడమే కాక ఆర్థికంగా దివాలా తీసే అవకాశం ఉందని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఇలా వచ్చేటువంటి మెసేజెస్ ఇవన్నీ కూడా నమ్మి మోసపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్టాక్ మార్కెట్స్, హై రిటర్న్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కడ అనంటే జెన్యూన్ ప్లాట్ఫామ్స్లో జెన్యూన్గా ట్రేడింగ్ చేసినప్పుడు అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని సెబీ తోటి లిస్ట్ అవుట్ అయిన వాటిల్లోనే ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్లోనే ఈ ట్రేడింగ్ అనేది చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకనంటే ట్రేడింగ్ ఫ్రాడ్స్లో ఈ విక్టిమ్స్ పోగొట్టుకున్నటువంటి అమౌంట్ క్రోర్స్లో ఉంటుంది, నాట్ లెస్ దాన్ 1 crore ఆన్ అన్ యావరేజ్ చూసినా కూడా. సో ఇంత కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనము చిన్న దీంతో ఆశపడి అట్లా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మోసపోతున్నారు. దీనిలో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే పుట్ ఆన్ హోల్డ్ అయ్యే అమౌంట్ కూడా ఉండదు. ఆల్రెడీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రేడింగ్ చేస్తారు కాబట్టి అమౌంట్ అంతా కూడా ఫ్రాడ్స్టర్స్ డిఫరెంట్ అకౌంట్స్కి పంపించేస్తారు. సో అందుకోసం వీళ్ళకి రిఫండ్ రావడానికి కూడా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పనిచేయడం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసహనం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంప్లిమెంట్ అయిపోతే పెద్ద ఎత్తున సంబరాలు జరిగి ముఖ్యమంత్రి గారికి మనం పాలాభిషేకాలు చేయాలి. రైతు భరోసా తర్వాత రైతుల రుణమాఫీలో ముఖ్యమంత్రి గారు ఇస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా మనము మరి ఎంతో పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయాల్సిన అవసరం ఉండే, మనం చేయలేము. చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం ఇచ్చిన స్కీమ్స్ మనం ప్రజలకు తీసుకోకపోతే అక్కడ వాక్యూమ్ ఏర్పడుతుంది అనేది నా అభిప్రాయం. అదే అభిప్రాయం చెప్పాను. హైడ్రా విషయంలో అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హైడ్రా వల్ల మనకు నష్టం జరిగింది. కాబట్టే ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి దాన్ని మరి ఇప్పటికే కొంచెం స్లో చేయడం జరిగింది. అయితే స్లమ్లలో ఉన్నటువంటి వారికి ఇంకా అనుమానం ఉంది కాబట్టి అది నివృత్తి చేయటువంటి బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని చెప్పాను. హైడ్రా విషయంలో సార్ ఎక్కడైనా ఇబ్బంది ఉన్న చోట ఎక్కడన్నా కానీ ఎక్కడ ఎఫ్టీఎల్ ఉన్న ప్రాంతం కానీ లేకుంటే చెరువులు అన్యాక్రాంతమైన చోట కానీ వాళ్ళు చేయమని చెప్తున్నారు.
కామన్ ప్లేస్లలో ఎవరు ఇల్లు కట్టుకోమని కాంగ్రెస్ నాయకులని మీరు బదలాం చేయకండి. ఏం చెప్తున్నారు? ఎక్కడైతే చెరువులు అన్యాక్రాంతమైనయో లేకుంటే బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకున్నారో ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. బఫర్ జోన్లో మూసీ నదిని మరి సుందరీకరణ చేయాలని చెప్పి వద్దని ఎవరైనా అంటారా? అప్పుడే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే సుందరీకరణ జరగాలి, మూసీ యొక్క ప్రక్షాళన జరగాలని 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి అప్పుడే ఇచ్చారు. అప్పుడే సోషో ఎకనామిక్ సర్వే చేసి వారి యొక్క కన్సర్న్ తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఒక సేఫ్ ప్లేస్లో పంపిస్తామంటే అందరూ ఒప్పుకున్నారు. కానీ తీసే పద్ధతి బాగలేక వాళ్ళు రకరకాలుగా ముఖ్యమంత్రి గారి గురించి, ప్రభుత్వం గురించి మరి ఎన్నో రకాలుగా ఉచ్చరించడానికి మాటలు మాట్లాడారు కాబట్టి మాకు బాధ కలిగింది. ఇప్పటికైనా మూసి ఎప్పటికైనా ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే హైదరాబాద్ ఒక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి, హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైన ప్లేసు. సాలార్జంగ్ మ్యూజియం మనకు మూసీ నదికి ఆనుకొనే ఉంది. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు మూసీ నదికి ఆనుకొనే ఉన్నది. ఉస్మానియా హాస్పిటల్ మనకు హైదరాబాదు దానికి మూసీకి ఆనుకొనే ఉన్నది. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిటీ కాలేజు మూసీకి ఆనుకొనే ఉన్నది. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు ఆత్మకథ ఉనిక పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దాని తదుపరి మా ప్రాంతానికి సంబంధించి, జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో ఈ విధంగా మనం పరిష్కార మార్గం ఇవ్వొచ్చని మాతోని కూర్చోబెట్టి ఏదైనా సమస్య ఉంటే సమస్యకు పరిష్కారం ఒక పక్షాన నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గొంతు విప్పి మాట్లాడటమే కాదు, ధర్నాలు చేయటమే కాదు, దాన్ని పని చేసుకోవటంలో ఒక ఆలోచన, ఒక నేర్పరితనం ఉండాలని వారు అనేక సందర్భాల్లో మాకు చెప్పింది ఈరోజు మేము గుర్తు తెచ్చుకుంటా ఉన్నాం. పెద్దలు విద్యాసాగర్రావు గారు మరి మా నాన్నగారు శ్రీపాదరావు గారితో చాలా సన్నిహితులు. మా కుటుంబ పరంగా కూడా వారి కుటుంబంతో మాకు సత్సంబంధాలు, మాకు అనుబంధం ఉంది. ఈరోజు వారు మనం పిలవటం వెంటనే నేను కానీ మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు వెళ్ళాలే, మనకు అతి ముఖ్యమైన కార్యక్రమం ఇది. విద్యాసాగర్రావు గారి స్వీయ చరిత్రకు సంబంధించి ఒక సామాజిక రాజకీయ స్వీయ చరిత్రకు సంబంధించిన బుక్ ఆవిష్కరణ ఉంది. మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఓ పేరుగాంచిన వ్యక్తి, మరి కీర్తిగాంచిన వ్యక్తి, గవర్నర్గా అదేవిధంగా కేంద్ర మంత్రిగా అనేక పదవులను సంబంధించి మన జిల్లాను ఒక ప్రథమ స్థాయిలో నిలిచిన వ్యక్తిగా మనం పోవాల్సిన ధర్మం ఉందని మేము రావటం కూడా జరిగింది. ఒక తెలంగాణ వాదిగా మరి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశం విషయంలో వారిదైన పాత్ర. ఇంతకుముందు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు కొంతమంది వ్యక్తులు వెనుకొండి నడిపిస్తూ ఉంటారు. ఆ నడిపే ప్రయత్నంలో వారు కూడా ముందుండి నడిపించారు, వెనుకొండి కూడా వారి ప్రయత్నం చేయటం, ఆ క్రమంలో వారు ముందుకు నడవటం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించామంటే ఒక్కరో ఇద్దరో ముగ్గురో కాదు, ఇలాంటి మంది అనేక మంది పెద్దలు, మరి కీర్తిగాంచిన వ్యక్తులు, కొంతమంది పేర్లు కనబడకున్న వారి వ్యక్తిత్వాలు కూడా ఈరోజు తెలంగాణ ఏర్పాటుకి సాధించడానికి ఉపయోగపడ్డాయి. దాంట్లో ప్రధానమైన వ్యక్తులుగా పెద్దలు విద్యాసాగర్రావు గారు వారు చేసే ప్రయత్నాన్ని ఈరోజు తప్పకుండా మనం తలంచుకోవాలని మనకి ఈరోజు అందరినీ కూడా కోరుతూ, మరి ఈరోజు వారి స్వీయ చరిత్రకు సంబంధించి తప్పకుండా ఈ స్వీయ చరిత్రకు సంబంధించిన అంశాలను మేము చదువుతాం. దీంట్లో ఉన్న వారికి మాకు తెలియని అనేక అంశాలు దీంట్లో ఉంటాయి, నేర్చుకునే అంశాలు ఉంటాయి. ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేయాలి, పరిష్కార మార్గంలో సిద్ధాంతాలను మారకుండా ముందుకు నడిచే ప్రయత్నంలో మన పాత్ర ఏ విధంగా ఉండాలనే ఒక ప్రయత్నం వారి రాజకీయ జీవితంలో అనేక లెసన్స్ దీంట్లో ఇమిడబడి ఉన్నాయని నేను ఆశిస్తూ ఉన్నాను. దాన్ని తప్పకుండా మేము ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాం. మా సిద్ధాంతం వారికి పార్టీకి పరంగా ఉన్న సిద్ధాంతం వేరైనప్పటికీ వ్యక్తిగతంగా ఈరోజు మారుతూ ఉన్న రాజకీయ ప్రమాణాలను చూస్తూ ఉంటే వ్యక్తిగతంగా మనము ఈ రాజకీయాలను తీసుకెళ్లే ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు వ్యక్తిగతంగా రాజకీయాలు కాదు, సిద్ధాంతపరంగా రాజకీయాలు ముందుకు నడవాలని వారి ఆలోచన తీరుని తప్పకుండా
మేము ప్రస్తావనలకు తీసుకొస్తామని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు హరిబాబు గారు, గౌరవ రాష్ట్ర మంత్రులు శ్రీ శ్రీధరబాబు గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ సుబ్రహ్మరెడ్డి గారు, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వినోదరావు గారు, పెద్దలు శ్రీ రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా ప్రతిమ అధినేత శ్రీ శ్రీనివాసరావు గారు, ఇతర పెద్దలందరికీ విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, మీ అందరం ప్రేమ ఆప్యాయతతోని అభిమానంతో పిలిచేటువంటి సాగర్జీ అని పిలుచుకునే మా సాగర్జీ రచించినటువంటి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం. అందుకే స్వామి వివేకానంద యొక్క ఆశయాలను ఆలోచనను పుణికిపుచ్చుకున్న వ్యక్తి కాబట్టే మా విద్యాసాగర్ నిత్య యువకునిలాగా ఇప్పుడు చూసిన 16 ఏళ్ళ యువకులాగా కనబడతామంటాడు. నాకు ఒక కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టినటువంటి ఒక స్వయం సేవకుడు, ఒక కాషాయవాది. ఎందుకంటే మొదటి నుంచి కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించి ఆ రోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తతో పాటు యువమోర్చా, భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ నక్సలైట్లు దాడి చేసినప్పుడు కూడా, చంపుతామని బెదిరించినప్పుడు కూడా, దాడులు చేసినప్పుడు కూడా, బతుకుతామా చస్తామా తెలియని పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా నమ్మిన సిద్ధాంతాన్ని విడవకుండా నిత్యం ఒక జాతీయవాదంతో పార్టీ ప్రతిష్ట కోసం పాటుపడిన వ్యక్తి శ్రీ సిహెచ్ విద్యాసాగర్ గారు. భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా, కరీంనగర్ పార్లమెంటుకు 2 సార్లు ఎంపీగా ఉండి, నేను ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి హోంశాఖ సహామంత్రుల బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి విద్యాసాగర్ గారు. ముఖ్యంగా చాలామంది మాట్లాడేది ఉంది కాబట్టి ఒక 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. నేను భారతీయ జనతా పార్టీలో ఈ తెలంగాణ నినాదాన్ని, ఈ తెలంగాణ వాదాన్ని తీసుకోవడానికి గొప్ప వ్యక్తి విద్యాసాగర్ గారు. తెలంగాణ ఉద్యమం ఒక ఓటు, భారతీయ జనతా పార్టీ మొదటనే ఒక ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ తీవ్రత ఇంకా స్టార్ట్ కాకముందే నాకు చాలా గుర్తు, 98లో అనుకుంటా, ఇక్కడ ఉన్న వైస్రాయ్ హోటల్ ముందు ఒక పెద్ద ఫ్లెక్స్ కట్టారు విద్యాసాగర్ గారు. తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా అని క్వశ్చన్ మార్క్తో పెడితే చాలామంది హేళన చూశారు. తెలంగాణ స్వాతంత్రం వచ్చేది, దేశానికి స్వాతంత్రం వచ్చేది, తెలంగాణ ప్రత్యేక దేశం అని చెప్పి చాలా సందర్భాలు అనేక రకాల వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు ఇవాళ. కాబట్టి ఈరోజు 17th సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే 1948 17th సెప్టెంబర్ అని చెప్పి ఈరోజు చెప్పుకుంటున్నామంటే నిజంగా తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే విద్యాసాగర్ గుర్తొస్తారు. ఇలా ఏ రాజకీయ పార్టీ చేయని సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి నిరంతరం పోరాటం చేస్తూ అనేక మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు, కాళ్ళు చేతులు విరిగినప్పుడు కూడా ఇక్కడ వెనుకడు వేయకుండా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉద్యమం చేసిందో ఆ ఉద్యమానికి కర్త కర్మక్రియ శ్రేష్ఠ విద్యాసాగర్ గారు. అద్వానీ గారి యొక్క నేతృత్వంలో, వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి నాకు చాలా గుర్తు. ఒకసారి కరీంనగర్లో అద్వానీ గారి బహిరంగ సభ ఉండే, ఉదయం మార్నింగ్ 4 o'clock మేము గెస్ట్ హౌస్ చౌరస్తాలో ఉదయం 4 గంటలకు మేము 5 కార్యకర్తలు కలిసి ఆ సర్కిల్ చుట్టూ జెండాలు కడుతున్నాం, బ్యానర్లు కడుతున్నాం. విద్యాసాగర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, అప్పుడే వస్తున్నారు కారులో ఆ గెస్ట్ హౌస్ దగ్గర. మార్నింగ్ 4 o'clock అక్కడ కారు ఆపి ఏం చేస్తున్నా ఇంకా అని చెప్తారు, ఫ్లెక్సీలు బ్యానర్లు కడుతున్నాం సార్ అంటే ఇంకా పడుకోలేదా అన్నారు. లేదు సార్ ఇంకా 2 చౌరస్తాలు లేదు సార్, ఆ 2 చౌరస్తాలు అలంకరణ చేసాక పడుకుంటాం సార్, పడుకునే టైం ఉండదు సార్ అంటే వారు ఆశ్చర్యపోయి నువ్వు ఇంకో సర్కిల్ పూర్తి చేసరికి ఎంత టైం పడుతుందంటే సార్ మార్నింగ్ 7 అవుతుంది సార్ అని చెప్పాను. సరే 7 o'clock ఆ 2 సర్కిల్ జెండాలు కట్టిన తర్వాత నువ్వు స్నానం చేసి వెంటనే గెస్ట్ హౌస్కి వచ్చి కలవాలని చెప్పన్నారు. ఉదయం గెస్ట్ హౌస్ పోయిన తర్వాత వాళ్ళ గన్మెన్ పిలిచి ఒక ఫ్లాస్కు, ఒక టీ కప్, ఒక బ్యాగ్ నా చేతికిచ్చి నువ్వు అద్వానీ గారి వెంట నువ్వే ఉండాలి. అద్వానీ గారికి ఛాయ్ అంటే చాలా ఇష్టం,
గంటకు ఛాయ్ తాగుతారు. ఆ ఛాయ్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని చెప్పి అక్కడనే ఉన్నటువంటి డాక్టర్ జగన్మోహన్ గారు ఇల్లు చూపట్టినట్టుగా వారి ఇంటి నుంచి ఛాయ్ తీసుకురావాలి, నువ్వు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆ బాధ్యతను అప్పేనాక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 100 ఛాయలు ఇచ్చిన అద్వానీ గారికి. లాస్ట్కు చివరికి అద్వానీ గారు పోయేటప్పుడు కూడా బుక్లో రాసిన చెప్తున్నారు, విజయసాయి రాసిన చెప్తున్నారు. ఆ అద్వానీ గారు పోయేటప్పుడు కూడా ఇవాళ మొత్తం నాకు ఈ మీటింగ్లు ఈ సమావేశం అంతా చూసినాక నాకు ఛాయ్ బాగా నచ్చిందని చెప్పి అన్నారట వారు కూడా. కాబట్టి అంత అదృష్ట అవకాశం కూడా ఒక మాలాంటి అందరికీ ముఖ్యంగా రామకృష్ణ రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు నిర్వహించి నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన మా ఇద్దరు, అప్పుడు విద్యాసారావు గారు, మాకు రామకృష్ణారెడ్డి గారు, మా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఇట్లా అనేక ఈ పుస్తకంలో కూడా ఇటువంటి మంచి అంశాలు మాలాంటి వ్యక్తులకు కానీ రాజకీయాలకు రావాలనుకున్నటువంటి నేటి వ్యక్తులకు కానీ స్ఫూర్తిదాయకమైన అంశాలు దీనిలో ఉంటాయని చెప్పి ఆశిస్తూ తప్పకుండా వీటిని ఆచరిస్తాం, ఆచరణలో చూపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. విద్యాసాగరరావు గారితో సమకాలికులు మన హరిబాబు గారు, దత్తాత్రేయ గారే ఈ స్టేజ్ మీద ఉన్నారు, సీనియర్స్. ఇక మిగతా వారంతా చాలా మీ అందరికీ తెలుసు, మిగతా అంతా సీనియర్ నాయకులు, ప్రస్తుత యంగ్ లీడర్స్. ఈ ముగ్గురు సమకాలీన నాయకులు శ్రీ హరిబాబు గారిని ఒరిస్సా గవర్నర్ గారు వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల దీని కొరకే విద్యాసాగర్ పుస్తకం కొరకు రావాలని వారి ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని ఒరిస్సా నుంచి వచ్చారు. వారికి ధన్యవాదాలు. వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. తిరుమల శ్రీవారి పరకామణిలో 100 కోట్ల కుంభకోణం వార్తలు మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. పరకామణిలో బంగారం చోరీ చేస్తుండగా ఓ కాంట్రాక్టు ఉద్యోగి పట్టుబడ్డాడు. కాంట్రాక్టు ఉద్యోగి పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్ను కాజేశాడు. గోల్డ్ బిస్కెట్ను కాజేసి వ్యర్థాలను తరలించే ట్రాలీలో తరలిస్తుండగా పెంచలయ్యను టీటీడీ విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. తిరుపతిలోని మారుతినగర్కు చెందిన పెంచలయ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. భారత గణతంత్ర వేడుకలకు ఈ ఏడాది ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరు కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత పర్యటన ముగిసిన వెంటనే ప్రబోవో సుబియాంటో పాకిస్తాన్కు వెళ్లాలని ముందుగా భావించారు. జకార్తాతో పాటు ఇస్లామాబాద్ మీడియా ఈ విషయాన్ని ధృవీకరించాయి. అయితే భారత్ ఈ అంశాన్ని పునః పరిశీలించాలని కోరడంతో ప్రబోవో పాక్ పర్యటనను విరమించుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో సుబియాంటో విస్తృత చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నాయి. రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కావాలని భారత్ ఏటా ప్రపంచ నేతలను ఆహ్వానిస్తోంది. గతేడాది ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ 2023లో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చారు. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా 2021-22లో రిపబ్లిక్ డే కోసం ముఖ్య అతిథిని పిలువలేదు.